ఇవాళ తెలుసుకోబోయేది ఏంటిదంటే నాన్ వెజ్ బిజినెస్. చికెన్ సెంటర్, మటన్ షాపు, చికెన్ షాపు ఏదున్నా కోళ్ల ఫార్మ్ ఉంది గురువుగారు. లేదా మేము మేకల్ని పెంచుతాం, అమ్ముతాము. నాన్ వెజ్ రిలేటెడ్ బిజినెస్ ఎవ్వరైనా చేసేవాళ్ళు ఈ యొక్క రెమెడీ మనం జేయొచ్చు. అంటే ఈ వస్తువయితే తెప్పించుకోండి, జనధన ఆకర్షణ కిట్. దాంతో పాటు మీకు 5 తాంత్రిక పరిహారాలొస్తాయి. అయి యూట్యూబ్‌లో ఎక్కడ గూడా ఉండవు ఆ రెమెడీస్. దాంతో పాటు ఇప్పుడు నేను ఒక 2, 3 అడిషనల్‌గా మీకు జెప్తాను నేను. ఎవరైతే నాన్ వెజ్ బిజినెస్ చికెన్ షాప్, మటన్ షాప్ ఇట్లాంటివి ఏదున్నా వాళ్ళు జేసుకోవచ్చు. రెమెడీ వాళ్ళ కోసం పర్టిక్యులర్. ఏం జేయాలి గురుగారు అనుకుంటే వెడ్నెస్‌డే ఈ నాన్ వెజ్ బిజినెస్ జేసేవాళ్ళు ఖచ్చితంగా బుధవారము గోశాలలో ఎండుగడ్డి ఏయటం మొదలుపెట్టండి. ఎండుగడ్డి ఏసేటప్పుడు దాని మీద కొన్ని పచ్చిపాలు ఇట్లా జీలకరించండి, కొన్ని తీసుకొని ఇట్లా జీలకరించేసి ఆ యొక్క పాలు దానికి పాలు దాని మీద గడ్డి మీద ఏసిన తర్వాత ఆ గడ్డి గోశాలలో మీరు సమర్పించడం చేయండి. మీరు నెలలో ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా అనేది మీ చాయిస్ అది. ఎవరైతే నాన్ వెజ్ బిజినెస్ ఉందో. ఎందుకంటే కేతు చాలా పాజిటివ్ ఉంటేనే మీకు ఆ గ్రోత్ అనేది ఆ బిజినెస్‌లో ఇంకా బెస్ట్ వస్తుంది. అదొకటి. సెకండ్ వచ్చేసి మీరేం చేయాలంటే మిరియాలు. మీరు వ్యాపార స్థలం ఎక్కడున్నా సరే గానీ, అది కోళ్ల ఫార్మ్ గావచ్చు, చికెన్ షాప్ గావచ్చు, ఏదైనా సరే గానీ, మిరియాలు ప్రతి శనివారం రోజు షాప్ బంద్ చేసిన తర్వాత, ఆ షట్టర్ ముందు ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి, దాంట్లో కొన్ని మిరియాలు, కొంచెం వామ వేసి, కర్పూరం పిండేసి కాల్చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి షాప్ మీద గానీ, నరదృష్టి గానీ, ఏడవటం గానీ, ఏదైనా వస్తువులు మన ఇంటి షాప్ ముందు ఏసి వెళ్ళినా సరే గానీ, ఎలాంటి నెగటివిటీ రాదు. మనకి బిజినెస్ డే బై డే మంచి గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ చేయటం వల్ల తప్పకుండా మనకి చికెన్, మటన్ షాప్ బిజినెస్‌లో ఎవరున్నారో ఈ పరిహారాలు చేయటం వల్ల మంచి గ్రోత్ వస్తుంది. ఇంకా బ్రహ్మాండంగా కావాలంటే ఈ జనధన ఆకర్షణ కిట్ తెప్పించుకోండి. దాంతో పాటు 5 తాంత్రిక పరిహారాలు కూడా వస్తాయి. అద్భుతంగా మీ జీవితంలో ఈ 2026లో అదృష్టవంతంగా మారుతారు.